నా పేరు సరిత. నెల్లంపేట. మా తల్లి గారు నాయకుడు. మా తల్లి గారికి 4 ఎకరాల 4 ఎకరం 39 గుంటల భూమి ఉన్నది. ఆ భూమిలో మా నాన్న ఎకరం అమ్ముకుండు. మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు ఎకరం అమ్ముకుండు. ఎకరం అమ్ముకుంటే మా నాన్న అమ్ముకుంటుంటే మా పెద్దన్ని ఎందుకు అమ్ముతున్నావు అని అంటే నా భార్యకి బాగలేదు, క్యాన్సర్ వచ్చింది, నువ్వు చూపెట్టుకుంటా, నువ్వు చూపెట్టుకోమంటే నువ్వు చూపెట్టమంటే చూపెట్టట్లే కదా, 3 సంవత్సరాల నుంచి చూపెట్టలే కదా, చెల్లె చూపెడుతుంది నువ్వు చూపెట్టట్లే కదా అని భూ పెట్టట్లేదని పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వాళ్ళు ఏం చేసి పిలిపించి అడిగిచ్చిరు అన్ని. అరే ఎందుకు నువ్వు భూ పెడతలేవు, నీ తల్లిదండ్రులకి ఎందుకు భూ పెడతలేవురా, నీ తల్లిదండ్రులకు భూ పెట్టకుండా నువ్వు ఇల్లు ఎట్ట లేపుతున్నారా, బునాలు ఎట్ట తీసినవరా, పిల్లర్లు ఎట్ట పోసినవరా అని అడిగిరు. అడిగినాక మళ్ళీ పంచాయతీ తేటకు చేసుకురు. స్టేషన్లోనే ఎకరన్నర ఇస్తానని బాండ్ కాగితం మీద ఎకరన్నర బాండ్ కాగితం మీద రాసిరు. నాకు 29 గుంటలు నాకు రాసిరు. మా నాన్న ఎకరం అమ్ముకుంటట్టు మా నాన్నకు రాసిర్రు. రాసినాక అన్ని బయటకు వచ్చినాక సైన్లు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఇంటికి పోయిండు, మందు తాగిండు. మందు తాగినాక 3 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. ఆయన మళ్ళీ వచ్చారు. మా అమ్మకు బాగాలేదని మేము భూ అమ్ముకొని 3-4 లక్షలు ఆయన కట్టగానే తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయినాం. వరంగల్, హన్మకొండ, హైదరాబాద్ ఆయన తిప్పుకొని తీసుకొని వచ్చినాం. అమ్మకు ఎంజీఎం పోగానే మా అమ్మ అక్కడ బాగుంది చచ్చిపోయింది. అక్కడ బాగుంది చచ్చిపోగానే అంచు తీసుకొని వచ్చినాం, దానం చేసినాం. అయిపోయినాక అమ్ముకున్న ఆయనకి మొన్న 3 రోజుల కింద పట్టా చేసిండు. ఆయన అమ్ముకున్న ఆయనకు పట్టా చేసినాక వచ్చి పట్టా అయిపోయినాక నైట్ ఎడికి వచ్చి నాకు తెలియకుండా నువ్వు ఎట్లా పట్టా చేస్తున్నావు అని ఎంఆర్ ఆఫీసులో గొడవ చేసిండు. గొడవ చేస్తాడు. అమ్మినోనికి పట్టా చేయకుండా ఎట్లా అయ్యా నువ్వు సంపాదించినవా, నీ తాత సంపాదించిండారా, నేను సంపాదించుకున్న భూమి అమ్ముకుంటా అంటే నువ్వు వద్దన్నకి ఎవరిరా అని మా అన్నని అన్నాడు ఎంఆర్ ఆఫీస్లో. ఎంఆర్ ఆఫీస్లో అన్నా కూడా లేకుంటే అటు నిన్న మొన్న సూరపేట అటు ఇటు ఆ పోలీస్ స్టేషన్ నిన్న మొన్న తిరిగిండు. అయితే నిన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐతో ఫోన్ చేయించిండంట. ఫోన్ చేపిస్తే కూడా ఏమైనా అయిపోయిందా పంచదంటే అయిపోయింది సార్ అని అనగానే మరి మీ కొడుకులో పట్టా చేయించినామని అడిగిరట. అయితే చేపించలేదు, మా నా బిడ్డకు చేయించిన, కాపాయనకు చేయించిన, అమ్మిన ఆయనకు చేయించిన అని అన్నాడట. అయితే మరి మీ కొడుకులకు ఎప్పుడు చేపిస్తారంటే సోమవారం నాడు చేపిస్తే వాళ్ళకి చేపించకుండా నేను ఉంచుకుంటున్నాను, నాకెందుకు, నేను అమ్ముకున్నా కానీ నాది నాకు జాలీగా వాళ్ళకి చేపిస్తాను అన్నాడట. అన్నాక కూడా మళ్ళీ ఇంకొక ఆయన ఇవిలో మాయలు కూడా ఇంకొక ఆయన కాపాయన చేసిందంట పటేలు. ఆయన చేసినా కూడా ఎక్కడన్నా చేపించిన కొడుకులో పట్టాలంటే చేపిలేదు. తర్వాత మళ్ళీ సోమవారం నాడు చేపిస్తా, నేను కొద్దిగా ఈ ఊరికి తిరుగుతానా, ఊరికి పోతానా, నేను లేను ఇక్కడ అని మా అమ్మ ఎల్ఐసి కడితే ఆ ఎల్ఐసి గురించి కొద్దిగా తిరుగుతాను. ఇప్పుడు 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి అవి డెత్ సర్టిఫికేట్ కావాలని అయ్యా అని ఇయ్యని దాని గురించే తిరుగుతా ఉన్నాం. నేను తిరుగుతూనే ఉన్నా, ఆయన తిరుగుతున్నాను, ఇద్దరం తిరుగుతున్నాను. వరంగల్ పోయినాం, సైన్ తెచ్చినాం, హన్మకొండ పోయినాం, ఆడ తెచ్చినాం. తెచ్చి వెళ్ళేసారి ఇద్దామని అవన్నీ తెచ్చినాం, చేసినాం. అయితే కలిగి మా నాన్న అక్కడ మాల్గొండ నుంచి ఇంటికి పోదామని పోతుంటే మా నాన్న చూసి గొడవలు తీసుకొని ఎక్కడికెక్కడికి మొత్తం నరికి పడేసిండు. మా నాన్న చచ్చిపోయిండు. దేని కొరకు చంపిండు, అసలు కారణం ఏంటంటే భూమి కోసం పట్టా చేపిస్తున్నా అన్నా కూడా ఈయనకుంటే 2 ఎకరాలు పట్టా కావాలని, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పట్టా కావాలని చేపిస్తారంటే ఎకరాలు చేపిస్తానంటే వద్దని. ఏం పేరు మీ తమ్ముడు? అన్న పేరు గంగన్న, చిన్న పేరు ఉపేంద్ర, నా పేరు సరిత, నాన్న పేరు వెంకన్న, అమ్మ పేరు నిన్నమ్మ.